బాలయ్య మన నందమూరి నటసింహం. ఆయన సినిమా అప్డేట్స్ అంటే ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే కదా. ఆల్రెడీ అఖండ 2 తర్వాత చేసే సినిమా గోపీచంద్ మలినేనితో అని తెలిసిందే కదా. ఆ సినిమా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని కూడా వార్త బయటికి వచ్చింది. మరి ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు, నయనతార అని మీరంటారు. కానీ నయన్తో పాటు మన చందమామ కూడా ఈ సినిమాలో ఉంటుందట. ఆ స్టోరీ ఏంటో చూసేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరుగాంచిన నందమూరి బాలకృష్ణ పేరు వినగానే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు పండుగ లాంటివి. అదే సమయంలో మాస్ కమర్షియల్ సినిమాలను తనదైన స్టైల్లో తెరకెక్కించే దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు సహజం. అలాగే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, బాలయ్య కెరియర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళింది. ఇటీవలి కాలంలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుండే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఎందుకంటే వీరసింహారెడ్డితో వచ్చిన విజయాన్ని మించిపోయేలా ఈ సినిమా ఉండబోతుందన్న నమ్మకం అందరిలో ఉంది. ఈ సినిమాను పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ మలినేని స్టైల్ అంటే మాస్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కలిపిన కథలు. అదే ఫార్ములాను ఈ సినిమాలో కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ సీన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, థియేటర్లో విజిల్స్ వేయించే డైలాగ్స్, ఇలా అన్నీ కలిపి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె నటనకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రకు ఎంత డెప్త్ ఉన్నా దాన్ని తన అభినయంతో మరో స్థాయికి తీసుకెళ్లగలదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానుందట. గతంలో బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ఇప్పుడు మరోసారి ఆయన సరసన కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే జోడీ కనిపించబోతూ ఉండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఒకే సినిమాలో నయనతార, కాజల్ వంటి అగ్ర హీరోయిన్లు నటిస్తూ ఉండడం ఈ ప్రాజెక్టుకు మరింత గ్లామర్ జోడిస్తుంది. ఈ ఇద్దరి పాత్రలు కథలో చాలా కీలకమని తెలుస్తుంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు తీసుకువెళ్లేలా వారి పాత్రలు డిజైన్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తుందని అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని సమాచారం. ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్ కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయన ఇటీవల చేసిన సినిమాలు వరుసగా మాస్ హిట్స్ అందుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా ఆయన కెరియర్ కు కొత్త ఊపిరి పోసింది. ఇప్పుడు అఖండ 2 వంటి భారీ సీక్వెల్ తర్వాత ఈ ప్రాజెక్టు చేయడం గమనార్హం. అంటే ఆయన కెరియర్ ప్రస్తుతం పీక్ ఫేజ్ లో ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో వస్తున్న ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మంచి డిమాండ్ ఉందని టాక్. షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇది ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. టీజర్, ఫస్ట్ లుక్ వంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదలైతే ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. మేకర్స్ ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.